హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే ప్రో తెలుగు. మీరు కనుక జనరల్ అవేర్నెస్ కోసం మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ వీటి గురించి వెతుకుతూ ఉంటే ఖచ్చితంగా మీరు రైట్ ప్లేస్కే వచ్చారు. నేను మీకు జీకేకి సంబంధించి స్టాటిక్ జీకేలో అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేవి మీకు ఈ ఛానల్లో వివరిస్తూ ఉంటాను. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని కూడా లైక్ చేయండి. ఓకేనా? ఈ వీడియోలో నేను మోస్ట్ ఇంపార్టెంట్ 30 జీకే క్వశ్చన్స్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, మీరు ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నా కూడా ఎప్పుడూ అడిగేటువంటి కొన్ని క్వశ్చన్లు ఉంటాయి. అవి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అవి 30 క్వశ్చన్లు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ క్వశ్చన్: ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో లొకేటెడ్ ఇన్ ద సిటీ ఆఫ్ అని అడిగాడు. అంటే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఈ నగరంలో ఉంది. ఆప్షన్స్ చూద్దాం: చెన్నై, న్యూఢిల్లీ, భువనేశ్వర్, బెంగళూరు. నేను ఎందుకు ఇంగ్లీష్లోనే ఇస్తున్నాను అంటే మీరు ఇంగ్లీష్లో అలవాటు చేసుకోవడం మంచిది. ఎందుకంటే క్వశ్చన్ కానీ ఆప్షన్స్ కానీ తెలుగులో ఒకవేళ తప్పుపడింటే ఎగ్జామినేషన్లో వాళ్ళు ఇంగ్లీష్ వర్షన్నే ఫైనల్గా తీసుకుంటారు, మీరు ఏ ఎగ్జామ్ రాస్తున్నా కూడా. కాబట్టి ఇంగ్లీష్ని అలవాటు చేసుకోవడానికి ట్రై చేయండి. తెలుగు హెల్ప్ అనేది కొద్దిగా తీసుకుంటూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ ఆప్షన్స్ చూడండి: ఆప్షన్ ఏ చెన్నై, ఆప్షన్ బి న్యూఢిల్లీ, ఆప్షన్ సి భువనేశ్వర్, ఆప్షన్ డి బెంగళూరు. మనకు ఇస్రో యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది బెంగళూరులో ఉంది, న్యూఢిల్లీలో కాదు. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ డి. జాగ్రత్తగా నోట్ చేసుకోండి, ఒక నోట్బుక్ మెయింటైన్ చేయండి, రోజు ఆ క్వశ్చన్లు మీరు రివైజ్ చేస్తూ ఉండండి. అవన్నీ మీ సబ్కాన్షియస్ మెమరీలోకి వెళ్తాయి. అవన్నీ మీ యొక్క సబ్కాన్షియస్ మెమరీలోకి వెళ్ళి మీరు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ చూసిన వెంటనే మీకు ఆన్సర్ అనేది గుర్తొచ్చేస్తుంది. ఓకేనా? సో ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇస్రో ఇస్ లొకేటెడ్ ఇన్ ద సిటీ ఆఫ్ బెంగళూరు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్: భారతదేశం యొక్క రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి తేదీ ఏంటి అని అడిగాడు. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్. సో ఆప్షన్ ఏ చూద్దాం: 1949 నవంబర్ 26, 1949 జనవరి 26, 1950 జనవరి 26, 1950 నవంబర్ 26. ఓకేనా ఫ్రెండ్స్? ఇది కూడా ఎప్పుడు అడుగుతూనే ఉంటారు ఈ క్వశ్చన్. మనకు నవంబర్ 26, 1949 అనేది రాజ్యాంగం ఆమోదించబడింది. ఓకేనా? ఇట్స్ అప్రూవ్డ్ బై ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. తర్వాత 1950 జనవరి 26, అంటే కరెక్ట్గా ఆమోదించిన ఒక నెల తర్వాత మనకు రాజ్యాంగం అనేది అమలులోకి వచ్చింది. అందుకే రిపబ్లిక్ డేగా మనము జనవరి 26ని జరుపుకుంటాం. సో రాజ్యాంగం ఎప్పుడు అమలులోకి వచ్చింది? 1950 జనవరి 26. సో ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ సి. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. నోబెల్ ప్రైజ్ పొందిన మొదటి భారతీయ వ్యక్తి అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఇండియన్ టు విన్ నోబెల్ ప్రైజ్ వాజ్. భారతదేశానికి చెందినటువంటి వ్యక్తుల్లో నోబెల్ ప్రైజ్ పొందినటువంటి మొదటి వ్యక్తి ఎవరు? అరుంధతి రాయ్, రవీంద్రనాథ్ ఠాగూర్, సత్యజిత్ రే, హర్గోవింద్ ఖురానా. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఆయన రాసినటువంటి గీతాంజలి అనేటువంటి రచనకు 1913వ సంవత్సరంలో మనకు నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వబడింది. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 4. ద హిస్టారికల్ కళింగ వార్ ఆఫ్ ఎంపరర్ అశోక వాజ్ ఫాట్ ఇన్ ద ఇయర్ ఆఫ్. చరిత్ర ప్రసిద్ధిగాంచిన అశోకుని కళింగ యుద్ధం జరిగిన సంవత్సరం ఏంటి అని అడిగాడు. మనకు ఆప్షన్స్ 261 బీసీ, 264 బీసీ, 258 ఏడి, 274 ఏడి. బీసీ అంటే క్రీస్తు పూర్వము అని అర్థము, ఏడి అంటే క్రీస్తు శకము అని అర్థం. మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 261 బీసీ. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్రీస్తు పూర్వము 261వ సంవత్సరంలో అశోకుడు కళింగ యుద్ధాన్ని చేశాడు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత చూడండి, మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ చూపిస్తాను. ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ జిఎస్టీ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఆన్ అని అడిగాడు. అంటే వస్తు సేవల పన్ను జిఎస్టీ అమలులోకి వచ్చిన తేదీ ఏమిటి? ఆప్షన్స్ చూద్దాం: 1 జూలై 2015, 1 జూలై 2016, 1 జూలై 2017, 1 జూలై 2018. దీనికి సరైనటువంటి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి, 1 జూలై 2017. ఓకేనా ఫ్రెండ్స్? 2017 జూలై 1 నుంచి మనకు జిఎస్టీ అనేది మనకు అమలులోకి వచ్చింది. తర్వాత క్వశ్చన్, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫీల్డ్ ఆఫ్ అని అడిగాడు. అంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఏ రంగానికి చెందినది? స్పోర్ట్సా, ఫిల్మ్సా, జర్నలిజమా,
లేకుంటే మ్యాథమెటిక్సా, గణితమా అని అడిగాడు. దాదాసాహెబ్ ఫాల్కే గారు భారతీయ చలనచిత్ర రంగానికి పితామహుడు అనమాట. కాబట్టి ఆయనకు గుర్తుగా ఈ అవార్డు అనేది ఎవరైతే ఫిల్మ్స్లో బాగా రాణిస్తారో, ఫిల్మ్ ఇండస్ట్రీలో బాగా కృషి చేస్తారో వాళ్ళకి ఇయర్లీ వన్స్ అనేది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇస్తూ ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆప్షన్ బి ఫిల్మ్స్కి చెందినది. మీకు అర్థమైంది కదా? 6 క్వశ్చన్లు మనం పూర్తి చేసాం. ఓకే, ఇప్పుడు 7వ క్వశ్చన్కి వెళ్దాం. ఫస్ట్ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతీయ రిజర్వ్ బ్యాంకు యొక్క మొదటి గవర్నర్ ఎవరు అని అడుగుతున్నాడు. అరవింద్ పనగారియా, హెచ్జే కానియా, జీవి మౌలాంకర్, ఓ స్మిత్. దీనికి సరైనటువంటి ఆన్సరు ఆస్బార్న్ స్మిత్, అంటే ఓ స్మిత్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత 8th క్వశ్చన్. భారతదేశంలో పెద్ద నోట్ల రద్దు అమలు చేసిన తేదీ. మనకు డిమానిటైజేషన్ అనేది జరిగింది కదా, నోట్ల రద్దు అనేది జరిగింది 2016 సంవత్సరంలో. ఆ డేట్ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆల్రెడీ చాలా ఎగ్జామ్స్లో అడిగారనమాట. చూడండి ఆప్షన్స్: November 8th, November 9th, November 10th, November 11th. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే November 8th, 2016. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్? నౌ లెట్స్ మూవ్ టు ద 9th క్వశ్చన్. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి? మనకు జమ్మూ కాశ్మీర్ ఒక రాష్ట్రంగా ఉండింది. దాన్ని రాష్ట్ర హోదా రద్దు చేసి 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. ఆ తర్వాత నుంచి మనకి ఈ క్వశ్చన్ అనేది ఎక్కువగా అడుగుతూ ఉన్నారనమాట. ఇప్పుడు మనకు భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయంటే 28 రాష్ట్రాలు ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకోవాలి. 28 స్టేట్స్ ఆర్ దేర్. అండ్ యూనియన్ టెరిటరీస్ అంటే నేరుగా కేంద్రం చేత పరిపాలించబడుతున్నటువంటి ప్రాంతాలు అవి ఎన్ని ఉన్నాయి అంటే 8 ఉన్నాయి. సో 8 యూనియన్ టెరిటరీస్, 28 స్టేట్స్. ఎక్కడుంది ఆప్షను? ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఇలా మనము జీకే అనేది నేర్చుకోవాలి. తర్వాత ప్రశ్నకి వెళ్దాము. ఓకే, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్. ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ 5th జూన్, ఆప్షన్ బి 12th మే, ఆప్షన్ సి 7th జూలై, ఆప్షన్ డి 15th డిసెంబర్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే జూన్ 5వ తేదీన మనము ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటాము. చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 11. విచ్ విటమిన్ ఈజ్ నోన్ యాజ్ ఆస్కార్బిక్ యాసిడ్? ఆస్కార్బిక్ ఆమ్లము అని దీనికి పేరు అని అడుగుతున్నాడు. విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే విటమిన్ సి. విటమిన్ సినే మనము ఆస్కార్బిక్ ఆమ్లము, ఆస్కార్బిక్ యాసిడ్ అని పిలుస్తాం. ఓకే, సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వాజ్. భారతదేశానికి మొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ బిఆర్ అంబేద్కర్ గారు, ఆప్షన్ బి జగ్జీవన్ రామ్ గారు, ఆప్షన్ సి సిడి దేశ్ముఖ్ గారు, ఆప్షన్ డి అబుల్ కలాం ఆజాద్ గారు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. భారతదేశానికి మొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. ఆయన బర్త్డేనే మనము నేషనల్ ఎడ్యుకేషన్ డేగా కూడా మనం జరుపుకుంటూ ఉంటాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ప్లీజ్ టేక్ డౌన్. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 13. లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా. భారతదేశంలో అతి పొడవైన నది ఏమిటి అని అడుగుతున్నాడు. మహానది, గంగా నది, గోదావరి నది, కావేరి నది. భారతదేశంలో చాలా నదులు ఉన్నాయి. అందులో అతి పొడవైన నది ఏంటంటే గంగా నది. రివర్ గంగా. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. యంగెస్ట్ పర్సన్ టు రిసీవ్ భారతరత్న అవార్డ్. భారతరత్న అవార్డు అందుకున్న అత్యంత పిన్న వయస్కులు. చాలామంది మనకు భారతరత్న పొందారు కదా, వాళ్ళలో అతి తక్కువ వయసు ఉన్నప్పుడు పొందినటువంటి వ్యక్తి ఎవరు అని అడుగుతున్నాడు. శ్రీ సచిన్ టెండూల్కర్, శ్రీమతి ఇందిరాగాంధీ, శ్రీ రాజీవ్ గాంధీ, శ్రీ అబ్దుల్ కలాం అని మనకు 4 ఆప్షన్లు ఇచ్చారు. ఇందులో సరైనటువంటి ఆన్సర్ ఏంటంటే సచిన్ టెండూల్కర్ గారు. ఆయన భారతరత్న పొందే సమయంలో ఆయనకు
వయసు 40. ఆయనే అతి పిన్న వయస్కులు భారతరత్న పొందినటువంటి వ్యక్తుల్లో. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. నేషనల్ సైన్స్ డే ఇన్ ఇండియా సెలబ్రేటెడ్ ఆన్ 28th February టు మార్క్ ద డిస్కవరీ ఆఫ్. భారతదేశంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని వీరి ఆవిష్కరణకు గుర్తుగా February 28న జరుపుకుంటారు. శ్రీనివాస రామానుజన్, సివి రామన్, సర్వేపల్లి రాధాకృష్ణన్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య. క్వశ్చన్ ఏంటి, మనము సైన్స్ డే జరుపుకుంటాం కదా, ప్రతి సంవత్సరం February 28 జరుపుకుంటాం. ఆ 28న దేనికి గుర్తుగా జరుపుకుంటాము అంటే ఆప్షన్ బి అండి దీనికి కరెక్ట్ ఆన్సరు. సివి రామన్ గారు అనేటువంటి ఒక భౌతిక శాస్త్రవేత్త మన భారతదేశానికి చెందిన గొప్ప ఆయన అనమాట. ఈయన February 28వ తేదీనే రామన్ ఎఫెక్ట్ అనేటువంటి ఒక డిస్కవరీని కనుక్కున్నారు. దానికి గుర్తుగా నేషనల్ సైన్స్ డేని February 28వ తారీఖున మనము జరుపుకుంటాం. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 16. హూ వాజ్ రిగార్డెడ్ బై గాంధీజీ యాజ్ హిజ్ పొలిటికల్ గురు. గాంధీజీ తన రాజకీయ గురువుగా ఎవరిని భావించాడు? బిపిన్ చంద్రపాల్, బాల్ గంగాధర్ తిలక్, లాలా లజపతి రాయ్, గోపాలకృష్ణ గోఖలే. గాంధీజీ గారు తనకు రాజకీయ గురువుగా ఎవరిని భావించారు అంటే గోపాలకృష్ణ గోఖలే గారిని భావించారు. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద ఫేమస్ గాయత్రి మంత్ర ఈజ్ ఫ్రమ్. అంటే ప్రసిద్ధ గాయత్రి మంత్రము ఇప్పుడు ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఎందులో ఉంది అని అడుగుతున్నాడు. అథర్వణ వేదము, సామవేదము, యజుర్వేదము, ఋగ్వేదము. గాయత్రి మంత్రం ఎక్కడ ఉంది అంటే ఋగ్వేదంలో ఉంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఋగ్వేదంలో ఉంది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా చాలాసార్లు మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగారు. విచ్ లాంగ్వేజ్ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని పిలువబడే భాషను గుర్తించండి. తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్. దీనికి సరైనటువంటి ఆన్సరు ఆప్షన్ ఏ. తెలుగుని మనము ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అంటాం. ఓకేనా. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 19. భారతీయ అణు కార్యక్రమ పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? హూ ఈజ్ కాల్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. ఓకేనా. చూడండి, చాలా మంచి క్వశ్చన్ ఇది. యుఆర్ రావు గారు, ఏపీజే అబ్దుల్ కలాం గారు, విక్రమ్ సారాభాయ్ గారు, హోమీ జే బాబా గారు. భారతదేశంలో అణు కార్యక్రమాలన్నిటికీ పితామహుడిగా ఎవరిని చెప్తారు అంటే హోమీ జహంగీర్ బాబా గారిని చెప్తారు. సో దీనికి సరైనటువంటి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి, హోమీ జే బాబా గారు. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత, ద ఫస్ట్ ఇండియన్ శాటిలైట్ వాజ్. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ భాస్కర, ఆప్షన్ బి వరాహమిహిర, ఆప్షన్ సి ఆర్యభట్ట, ఆప్షన్ డి రోహిణి. మనము 1975లో అంతరిక్షంలోకి ఫస్ట్ టైం ఒక శాటిలైట్ అనేది పంపించామన్నమాట. దాని పేరు ఏంటయ్యా అంటే ఆర్యభట్ట. సో ద ఫస్ట్ ఇండియన్ శాటిలైట్ వాజ్ ఆర్యభట్ట. ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ 1975. ఓకే, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. 21వ క్వశ్చన్, ద నేషనల్ గేమ్ ఆఫ్ ఇండియా. భారతదేశపు జాతీయ క్రీడ ఏమిటి? ఇండియాలో క్రికెట్ అనేది చాలా ఫేమస్ కాబట్టి నేషనల్ గేమ్ కూడా క్రికెటే అనుకుంటాం. కాదండి, మన నేషనల్ గేమ్ అనేది హాకీ. భారతదేశానికి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు తెలిసి ఉండాలన్నమాట. అందులోనే జాతీయ క్రీడ అనేటువంటి అంశం కూడా మనకు గుర్తుండాలి. హాకీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 22 ఫ్రెండ్స్. జౌల్ ఈజ్ ఏ యూనిట్ ఫర్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్. క్రింది వానిలో ఒకదానికి జౌల్ అనున్నది ప్రమాణము. దేనిని మనము జౌల్స్లో కొలుస్తాము అని అడుగుతున్నాడు క్వశ్చన్. ఆప్షన్ ఏ టెంపరేచర్, ఆప్షన్ బి ఫోర్స్, ఆప్షన్ సి ఎనర్జీ, ఆప్షన్ డి మొమెంటమ్. టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రత, ఫోర్స్ అంటే బలము, ఎనర్జీ అంటే శక్తి, మొమెంటమ్ అంటే ద్రవ్య వేగము. అయితే జౌల్స్ని మనం దేనికి ఉపయోగిస్తామంటే ఎనర్జీని కొలవడానికి ఉపయోగిస్తాం. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎర్గ్స్ అండ్ జౌల్స్ ఈ రెండు కూడా ఎనర్జీని కొలవడానికి ఉపయోగిస్తారు. ఓకేనా. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. సోడియం కార్బోనేట్ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్. సోడియం కార్బోనేట్ సాధారణంగా ఇలా పిలువబడుతుంది. వాషింగ్ సోడా, బేకింగ్ సోడా, కాస్టిక్ సోడా,
సోడా లైమ్. సోడియం కార్బోనేట్ అనేది రసాయన నామం అయితే దానికి సాధారణ నామం ఏంటి అని అడుగుతున్నాడు. సోడియం కార్బోనేట్కి సాధారణ నామం ఏంటి అంటే వాషింగ్ సోడా. అర్థమైందా ఫ్రెండ్స్? చాలా ఇంపార్టెంట్. బేకింగ్ సోడా అంటే వంట సోడా, దాన్నే మనం సోడియం బైకార్బోనేట్ అంటాం. ఓకేనా? సోడియం కార్బోనేట్ అంటే వాషింగ్ సోడా, సోడియం బైకార్బోనేట్ అంటే బేకింగ్ సోడా. ఈ రెండు కూడా మనకు ఎక్కువగా అడుగుతూ ఉంటారు. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎమినెంట్ పర్సన్ ఆథర్డ్ ద బుక్ అన్హ్యాపీ ఇండియా? అన్హ్యాపీ ఇండియా అనేటువంటి పుస్తకాన్ని ఎవరు రచించారు? ఆ ప్రఖ్యాత వ్యక్తి ఎవరు అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ బాలగంగాధర్ తిలక్, ఆప్షన్ బి మహాత్మా గాంధీ, ఆప్షన్ సి లాలా లజపతి రాయ్, ఆప్షన్ డి బిపిన్ చంద్రపాల్. అన్హ్యాపీ ఇండియా అనేటువంటి పుస్తకాన్ని రచించింది ఎవరో కాదు, లాలా లజపతి రాయ్ గారు. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత క్వశ్చన్ నెంబర్ 25. మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని పిలువబడే నగరాన్ని గుర్తించండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ ఈజ్ నోన్ యాజ్ మాంచెస్టర్ ఆఫ్ ఇండియా? జైపూర్, అహ్మదాబాద్, జంషెడ్పూర్, గువాహటి. మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే అహ్మదాబాద్. గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి అహ్మదాబాద్ని మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తామన్నమాట. ఇలా నగరాలు, వాటికి సంబంధించినటువంటి పేర్లు కూడా మనకు ఎప్పుడూ జీకేలో అడుగుతూ ఉంటారు, ఏ ఎగ్జామ్ అయినా సరే. తర్వాత ఆపరేషన్ బ్లూ స్టార్ వాజ్ కండక్టెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్. ఆపరేషన్ బ్లూ స్టార్ ఏ సంవత్సరంలో నిర్వహించబడింది అని అడుగుతున్నాడు. 1980, 1982, 1984, 1986. దీనికి కరెక్ట్ ఆన్సరు 1984. ఓకేనా? అప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఓకేనా ఫ్రెండ్స్? ఆపరేషన్ బ్లూ స్టార్ 1984. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హ్యాజ్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఇన్. ప్రపంచ ఆరోగ్య సంస్థ తన ప్రధాన కార్యాలయాన్ని ఇక్కడ కలిగి ఉన్నది. ప్యారిస్, రోమ్, వాషింగ్టన్, జెనీవా. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ జెనీవా. చాలా ఇంపార్టెంట్. జెనీవాలో మనకు WHO యొక్క హెడ్ క్వార్టర్స్, మెయిన్ ఆఫీస్ అనేది అక్కడ ఉంటుందన్నమాట. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 28. ఐడెంటిఫై ద ఫుల్ ఫామ్ ఆఫ్ ATM. ATM యొక్క పూర్తి రూపాన్ని గుర్తించండి. ఆటో టెల్లర్ మెషిన్, ఆటోమేటిక్ టెల్లర్ మెషిన్, ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్, ఎనీ టైమ్ మనీ. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగారు. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 29. దులీప్ ట్రోఫీ ఈజ్ అసోసియేటెడ్ విత్. దులీప్ ట్రోఫీతో సంబంధం ఉన్న క్రీడను గుర్తించండి. క్రికెటా, టెన్నిసా, బాస్కెట్బాలా, గోల్ఫా. మనకు దులీప్ ట్రోఫీ అనేది ఎందులో ఉంటుంది అంటే క్రికెట్లో ఉంటుంది ఫ్రెండ్స్. దులీప్ ట్రోఫీ ఈజ్ అసోసియేటెడ్ విత్ క్రికెట్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30, ద లాస్ట్ క్వశ్చన్ ఫర్ దిస్ క్లాస్. ద ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వాజ్ ఫాట్ ఇన్ 1526 బిట్వీన్ ఇబ్రహీం లోడి అండ్ డాష్. మొదటి పానిపట్ యుద్ధం ఇబ్రహీం లోడి మరియు డాష్ల మధ్య 1526 సంవత్సరంలో జరిగింది. మనకందరికీ తెలుసు పానిపట్ యుద్ధం అనేది మొఘలు సామ్రాజ్యానికి భారతదేశంలో కారణమైంది. మొదటి పానిపట్ యుద్ధం. ఇందులో ఎవరెవరు పాల్గొన్నారు అంటే ఇబ్రహీం లోడి మరియు బాబర్ పాల్గొన్నాడు. బాబర్ మొఘలు సామ్రాజ్యానికి స్థాపకుడు. సో ఆప్షన్ డి బాబర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇది కూడా మనకు ఎప్పుడు అడుగుతూ ఉంటారు. మొదటి పానిపట్ యుద్ధం ఎప్పుడు జరిగింది, ఎవరెవరి మధ్య జరిగింది, అది ఏ సామ్రాజ్యం భారతదేశంలో స్థాపించబడడానికి కారణమయ్యింది అని అడుగుతూ ఉంటారు. ఓకేనా? ఇది మొఘలు సామ్రాజ్య స్థాపనకు దారితీసింది. 1526లో జరిగింది. ఇబ్రహీం లోడి మరియు బాబర్ల మధ్య జరిగింది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇవి ఫ్రెండ్స్ 30 క్వశ్చన్లు. మీకు ఇవన్నీ ఉపయోగపడ్డాయి నేను అనుకుంటున్నాను. మీకోసం నేను ఒక ఎక్సర్సైజ్ క్వశ్చన్ అనేది ప్రిపేర్ చేశాను. ఓకేనా? విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అగ్రికల్చరల్ రెవల్యూషన్ డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ ఈజ్ అసోసియేటెడ్. ఎంఎస్ స్వామినాథన్ గారు క్రింది ఏ విప్లవానికి చెందినవారు? ఓకే, ఆప్షన్ ఏ వైట్ రెవల్యూషన్ అంటే శ్వేత విప్లవము,
ఆప్షన్ బి గ్రీన్ రెవల్యూషన్ హరిత విప్లవము, ఆప్షన్ సి బ్లూ రెవల్యూషన్ నీలి విప్లవము, ఆప్షన్ డి గోల్డెన్ రెవల్యూషన్ బంగారు విప్లవము. ఎంఎస్ స్వామినాథన్ గారు ఏ విప్లవానికి చెందినవారు? దీనికి ఆన్సర్ మీరు ఫైండ్ అవుట్ చేయండి, కామెంట్ల రూపంలో నాకు ఆన్సర్ తెలియజేయండి. ఓకేనా? నేను నెక్స్ట్ వీడియోలో దీనికి సరైనటువంటి ఆన్సరు చెప్తాను. ఇలాంటి వీడియోస్ నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను కాబట్టి జీకేలో మీకు చాలా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీ మిత్రులు కూడా జీకే ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో జనరల్ అవేర్నెస్ ఎవరికైతే అవసరమో వాళ్ళందరికీ షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. ఓకే, బాయ్.